మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 26వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే యోవేలు ప్రవక్త. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడు నాటినటువంటి నీతి వృక్షాలండి. ఈయన క్రీస్తు పూర్వము 835లో ప్రవచిస్తాడండి. అప్పుడేం జరుగుతుంది అంటే పాలస్తీనా దేశాన్ని మిడతల దండు ఆవరిస్తుందండి. ఎట్లా అంటే యుద్ధానికి వచ్చే సైనికులు ఎట్లా వస్తారో అట్లా మిడతలు ఇట్లా జుయీ అనుకుంటూ వస్తాయంట. పెద్ద శబ్దంతో రెక్కలు ఆడిస్తూ వచ్చి ఒక్కొక్క పొలాన్ని తినేస్తాయంట. ద్రాక్ష తోట పూత పడుతుంది, కాయలు వస్తాయి, మొత్తం ఆ కాయల్ని తినేయడం అన్నమాట. ఇంకా ఆ దండు వెళ్ళిపోయిందంటే ఇంకో దండు వచ్చేసి ఓలివ పండ్లు, ఓలివ చెట్లని తినేయడం అన్నమాట. అట్లా ఒక్క దండు తర్వాత ఒకటి యుద్ధానికి వచ్చే సైనికులు ఎట్లా వస్తారో అట్లా ఈ మిడతలు వస్తూ ఉన్నాయంట. ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళకి తినడానికి ఏం లేకుండా అయిపోతుందండి. ఆ తర్వాత దేవాలయంలో దేవునికి అర్పించాలి కదండి, ద్రాక్ష రసము, ఆ తర్వాత ధాన్యము, దేవాలయంలో దేవునికి అర్పించడానికి కూడా ఏముండదు, అంత కరువు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు దేవుని మాట వినట్లేదు. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన రాజులు కానీ ప్రజలు కానీ దేవుని మాట విననప్పుడు దేవుడు ఈ ప్రవక్తల్ని లేవనెత్తి వాళ్ళ ద్వారా దేవుని సందేశాన్ని ఇస్తాడనమాట. ప్రతిసారి దేవుడు సందేశాన్ని ఇచ్చినప్పుడు అహబ్రాజు కాలంలో ఏలియా ద్వారా ఇచ్చినప్పుడు కూడా అక్కడ వానం లేకుండా చేస్తాడు, కరువు వస్తుంది. అలా అయినా కూడా కడుపు మాడినప్పుడు ఆయన వైపు తిరుగుతారేమో అని. ఇప్పుడు కూడా మిడతల దండు అంత పంటని తినేసినప్పుడు అప్పుడు దేవుని వైపు తిరుగుతారేమో అని దేవుడు యోవేలు ప్రవక్తకు చెప్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడయ్యా, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తినడానికి ఏం లేదు. నేను వాళ్ళకి మిడతల దండుని పంపించి పంట అంతా మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు అన్నీ తినేసేలాగా చేశాను. ఇప్పుడు కడుపు మాడుతుంది కదా, ఇప్పుడు చెప్తే వింటారు. అప్పుడు దేవుడు ఏ సందేశాన్ని చెప్తారో ఆ సందేశాన్ని వెళ్ళి యోవేలు ప్రవక్త ప్రజలకి చెప్తాడండి. అప్పుడు ముందుగా వృద్ధులను పిలుస్తాడు. వృద్ధులారా రండి, యువకులారా రండి, పిల్లలారా రండి అని వృద్ధులతో అంటాడు. మీ జీవిత కాలంలో వాళ్ళు 100 సంవత్సరాలు కూడా జీవించేవాళ్ళు కదండి. ఎప్పుడైనా ఇలాంటి సంఘటన చూసారా? ఎప్పుడైనా ఇలా మిడతల దండు వచ్చి ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఈ పంట, ఎవల పంట, గోధుమలు తినడము, అంజూరాలు తినడము, ద్రాక్షలు తినడము ఎప్పుడైనా చూసారా అంటే వాళ్ళు అంటారు ఎప్పుడూ లేదని. నాకు అనిపిస్తుంది ఇలాంటి కోవిడ్ ఎప్పుడైనా మీరు విన్నారా? ఇలా చనిపోవడము కుప్పలు కుప్పలుగా. ఎన్ని ఫోన్స్ అండి, అసలు ఇలా ఉంటుందా అనిపించింది. ఎన్ని సంవత్సరాలు బోధించాం కానీ
యుగాంతపు సూచనల గురించి మత్తయి సువార్త 24లో యేసు ప్రభు చెప్తారు, నా రెండవ రాకడ ముందు మోసాలు ఎక్కువైపోతాయి అని చెప్తారు. మోసాలు ఎక్కువైపోతాయి, ఆ తర్వాత యుద్ధాలు వస్తాయి, యుద్ధాల వల్ల కరువులు వస్తాయి, తర్వాత రోగాలు వచ్చేస్తాయి, భూకంపాలు వస్తాయి అని చెప్పాం. కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుందా అనిపించలేదండి. ప్లాస్మా కావాలని ఫోను, ప్రేయర్ చేయండి అని ఫోను, ఎన్ని లక్షలు 12 లక్షలు పెట్టిన తర్వాత చనిపోయారు. చనిపోతే మరి మన సిమెట్రీలో పాతి పెట్టనివ్వట్లేదు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ వేరే వాళ్ళ శ్మశానంలో కాల్ చేసి బూడిద. ఎంత భయంకరం అండి కదా. ఎప్పుడూ చూడలేదు కదా మనం ఇప్పుడు జరుగుతున్నవి. ఈ దాదాపు 10 సంవత్సరాలు, ముఖ్యంగా కోవిడ్ తర్వాత అంటే అన్నిటికీ అంతం సమీపించిందండి. ఎజెకియెల్ 7 మీరు తప్పకుండా చదువుకోవాలి. 7 ఇంకా 8, 9 అధ్యాయంలో ఎజెకియెల్ 9లో దేవుడు ఎజెకియెల్తో మాట్లాడతారు. అక్కడ తన దూతల్ని పంపిస్తారనమాట, ప్రజల్ని చంపండి అని. ఎవరిని అని అంటే, ఇదో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే కూడా బాధపడకుండా, వ్యధ నొందకుండా, రోధించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఇంకా తింటూ త్రాగుతూ ఉన్నారు చూడండి. వాళ్ళని మీరు చూడండి, ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ నొసటి మీద ముద్ర పెట్టి వాళ్ళని కాపాడి మిగతా వాళ్ళని మీరు చంపండి, దేవాలయంతో ప్రారంభించండి అని చెప్తారనమాట. బాధ ఉండాలి కదండి. ఎంత భయంకరమైన రోజులు, ఎన్ని రకాల రోగాలండి, కరువులు, ఇవన్నీ కూడా మిడతల దండు. అంటే నేను ప్రొద్దున ధ్యానిస్తుంటే ప్రభు ఏం చెప్పారంటే, ఈ కోవిడ్ వైరసే పాత నిబంధనలో మిడతలు అన్నమాట. అవి మామూలు మిడతలు, ప్రకృతి కదా, న్యాచురల్ మిడతలు అన్నమాట అవి. కానీ నూతన నిబంధనలో స్పిరిచువల్ మిడతలు మనం దర్శన గ్రంథంలో చూస్తామండి. 9వ అధ్యాయంలో దేవుడు ఎక్కడి నుంచి వస్తాయంటే అవి కింద అగాధంలోంచి వస్తాయన్నమాట. అగాధంలోంచి వచ్చాయంటే అవి పిశాచాలు అన్నమాట. వాటికి శరీరం ఉండదు కాబట్టి అవి స్పిరిట్స్ అన్నమాట. మనం కోవిడ్ వైరస్ అనుకుంటాము, అయితే ఇవి వస్తున్నాయన్నమాట. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పిశాచాలు. మరి వాటిని వైరస్, బ్యాక్టీరియా అని పిలిచిన నేను అనుకుంటాను ఇదంతా కూడా దేవుడు మరి మనం పశ్చాత్తాపడడానికి పంపిస్తున్నటువంటి ఒక్కొక్క మరి ఏమనాలి, ఒక్కొక్క కెలామిటీ అన్నమాట. ఇప్పుడు కూడా చూడండి, తుఫాన్ లేకపోతే భూకంపాలు ఇంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవంట ఎర్త్క్వేక్స్. కానీ ఇప్పుడైతే ఒక్క వారంలో, ఒక్క నెలలో అలా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ కోవిడ్ తర్వాత ఏదేది జరుగుతుందో ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు కదండి. అలాగే యోవేల్ ప్రవక్త ప్రజలందరినీ పిలుస్తాడండి. పిలిచి పెద్దల్ని అడుగుతున్నాడు, వృద్ధులని, మీ కాలంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి వైపరీత్యాన్ని చూసారా అంటే వాళ్ళు లేదు అని చెప్తాడనమాట. అందరూ రండి, అందరూ వచ్చి దేవునికి మొరపెట్టుకుందాం మనం. యాజకులారా మీరు కూడా రండి, ఎందుకంటే దేవునికి అర్పించడానికి ఇంకా మన దగ్గర ఏమీ లేదు కదా. మీరు ఉపవాస దినాల్ని ప్రకటించండి. ఇలా ఉపవాసం ఉండాలి. దేనికి ఉపవాసం ఉండాలండి? శరీరానికే కాదండి, ఆత్మకి ఉపవాసం ఉండాలి. మన కన్నుల ద్వారా పాపం లోపలికి పోకుండా, మన నాలుకతో పాపపు మాటలు మాట్లాడకుండా, మన చెవులతో పాపం వినకుండా, మన ఆలోచనలలో పాపము, హృదయంలో కోరికలు పాపం లేకుండా, ఈ కన్నులు, చెవులు, నాలుక ఇవి విండోస్ లాగా అన్నమాట మన హృదయంలోనికి, అంతరంగంలోనికి. సో ఏమి లోపలికి వెళ్తుంది అనేది చాలా ముఖ్యమైనదండి. పరిశుద్ధమైనవి, దేవుని సృష్టి. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ అన్నారు. ఒక్క మాట అన్నమాట. అంటే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత మన శరీరానికి ఇదో ఈ కన్నులు, నాలుక, మరి చెవులు, మనస్సు, ఆలోచనలకి పరిశుద్ధత. ఆ తర్వాత మన హృదయ వాంఛలు అన్నమాట, అవి దేవునికి ఇష్టంగా ఉండాలి. 19వ కీర్తనలో 14వ వచనంలో దావీదు అంటాడు,
ప్రభా, నా ఎదలోని తలంపులు, నా హృదయంలో ఉన్న కోరికలు, నా నోటిలోని పలుకులు నీ మన్నన బడయునుగాక. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమే మన ఆలోచనలు, దేవుని యొక్క వాక్యమే ప్రకారమే మన కోరికలు. పరిశుద్ధంగా జీవించాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి. పరులని క్షమించండి, మీరు క్షమించబడతారు. పరులకు ఒసగండి, మీకు ఒసగబడుతుంది. పరులను తీర్పు తీర్చకండి, మీకు కూడా తీర్పు తీర్చబడదు. పరులను ఖండించకండి, మీరు కూడా ఖండింపబడరు. మళ్ళీ ఇప్పుడు యోవేలు గ్రంథానికి వద్దామండి. ఇక్కడ యోవేలు ప్రవక్త ఏం చెప్తాడంటే, యాజకులతో మీరు ఉపవాస దినాల్ని ప్రకటించండి. అప్పుడు వాళ్ళు ఉపవాస దినాల్ని ప్రకటిస్తారండి. ప్రకటించినప్పుడు అందరూ కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే 2:12 నుంచి చూద్దామండి. దానికి ముందు ఏంటంటే ప్రభు దినాన్ని గురించి కూడా చెప్తాడనమాట. బైబిల్ గ్రంథంలో ప్రభు దినం అంటే తీర్పు అనమాట. ప్రభు తీర్పు దినం, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఒక రోజు ఉందండి. మన పుట్టినరోజు ఉంది, పెళ్లి రోజు ఉంది కదా, మనం చనిపోయే రోజు ఉంటుంది, అంటే పరలోకానికి పోయారు. దానికి ముందు మనము ఈ మరణించగానే ఆత్మ శరీరం నుంచి బయటికి రాగానే మనందరికీ ఒక దినం ఉంటుందండి, తీర్పు దినం అన్నమాట. తీర్పు దినాన్ని గురించి బైబిల్ గ్రంథంలో 318 సార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. యేసు ప్రభు కూడా చెప్తారు మనకి తీర్పు ఉంటుంది అని చెప్పి. మత్తయి సువార్త 25:31లో తీర్పు దినాన ఏ అంశాలు అడుగుతారు అని కూడా ఉంటుంది. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా అని. తర్వాత మన తీర్పు దేని మీద ఉంటుంది అంటే మనం మాట్లాడిన మాటలు. రోమా 2:16 మన క్రియలు, ఏం క్రియలు. యేసు ప్రభు చెప్తారు, ఇదిగో నేను తొందరగా రాబోతున్నాను, వాని క్రియలను బట్టి వానికి తగిన బహుమతి తీసుకొని వస్తాను. ప్రకటన 22:12 అన్నమాట. 10 ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం మనకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినాన్ని గురించి కూడా యోవేలు ప్రవక్త ప్రవచిస్తాడండి, దేవుడు చెప్పమంటే. ఎందుకంటే మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే మనకి తీర్పు దినము ఉంది. దేవుని ఎదుట నిలబడాలి, మనము దేవునికి జవాబు చెప్పాలి. మన మాటలు, క్రియలు, మన ఆలోచనలు అన్నమాట. 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ తర్వాత మనకి అష్టభాగ్యాలు ఇచ్చారు, యేసు ప్రభు బోధించారు కదా. దేవుని ఎదుట నిలబడాలి. 2 కొరింథీ 5:10 ఉంటుందన్నమాట. సో దాని గురించి మాట్లాడతాడండి. ఇప్పుడు మనందరం సిద్ధపడాల్సింది తీర్పు దినం కొరకే. ఆ తీర్పులో మనం నెగ్గాలన్నమాట, బహుమతి పొందాలి. అందుకే చెప్తున్నాడు, తీర్పు దినమున మనము శిక్ష కాదు పొందేది, మనం బహుమతి పొందాలి, జీవ కిరీటాన్ని పొందాలి, వేచి ఉండాలి, మహిమా వస్త్రాల్ని పొందాలి, మహిమా కిరీటాన్ని పొందాలి. అక్కడ అనేక బహుమతులు మనం పొందాలన్నమాట. ఇంకా 2:12 నుంచి ఏం చెప్తాడంటే, ఇప్పుడైనా నిజంగా ఇది క్రీస్తు పూర్వం 835లో యోవాషు రాజు పరిపాలన కాలంలో యోవేలు ప్రవచిస్తాడు. కానీ ఇప్పటి పరిస్థితులకి చక్కగా ఇది అన్వయిస్తుందండి, అప్లై చేసుకోవాలి. ఇన్ని వైపరీత్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా యెషయా 1 అధ్యాయంలో అంటాడు, మీ శరీరంలో ఆరోగ్యమైన భాగం ఏదైనా ఉందా, ఇంకా నేను మిమ్మల్ని కొట్టాలా, మీరు నా యుద్ధకి రండి అంటున్నారు. ఇప్పుడైనను మీరు నా యుద్ధకి రండి. ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, మీరు ప్రతిరోజు చూస్తున్నారు. న్యాచురల్ కెలామిటీస్ని, అనారోగ్యాన్ని, ప్రేమ లేకపోవడము, దైవభీతి లేకుండా పోవడం. కనుక ఇప్పుడు మీరు రండి, మీ బట్టలు చించుకొనుట చాలదు. అంటే ఆ రోజులలో ఉపవాసం అంటే గోనె మీద కూర్చుంటారండి, బూడిద మీద కూర్చుంటారు, గోనె ధరిస్తారు, బట్టలు చించుకుంటారు. కానీ హృదయంలో మార్పు రాదన్నమాట. లోపల మార్పు రాకపోతే బట్టలు ఇలా ఇది పెంచుకుంటారు, ఇది తీసేస్తారు, ఇది పెంచుకుంటారు, తీసేస్తారు, ఇవే బట్టలు వేసుకుంటారు, చెప్పులు వేసుకోరు. ఏంటండి అదంతా? ప్రభు చెప్పారా అది?
మీ హృదయాన్ని మార్చుకొనండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, మీ హృదయాన్ని బద్దలు చేసుకోండి. ఆ లోపల ఉన్నటువంటి బలిపీఠాలు అన్య దైవములకు నిన్న విన్నాం కదా, తిండిపోతనము, లేకపోతే ధనాశ, గర్వము, విందులు, వినోదాలు, సోమరితనము, నిద్ర, ఏమేమి దయ్యాలకి లోపల బలిపీఠాలని కట్టి వాటిని పోషిస్తూ ఆరాధిస్తున్నారో వాటిని కూలద్రోయాలి. హృదయాన్ని తెరుచుకోవాలి. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి లోపల ఉన్నటువంటి ఈ అన్య దైవములను కాల్చివేయునుగాక, మనలో ఉన్న పిచాచుల్ని కాల్చివేయునుగాక. మిడతలంటే అవే పిచాచులు అన్నమాట కదా. తిండిపోతనము, విందులు, వినోదాలు, దేవుని యొక్క భయమే లేకుండా అయిపోతుంది కదండి. అబ్బా, ఎంత మార్పు అనిపిస్తుంది నాకైతే, వేదన అనిపిస్తుందండి. రాత్రులలో లేపుతారు కూర్చోబెట్టి ప్రార్థన చేయమని, ఎంత వేదన అనిపిస్తుందో. తల్లిదండ్రుల నేను లెక్క చేయట్లేదు అసలు. పిల్లలు అసలు చర్చిలో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో, బైబిల్ తెరిచి చూడడం ఎప్పుడైనా ఉందా? ఇలా ఉన్నారు మీరు. మీ హృదయాన్ని బద్దలు చెయ్యండి, మీరు ఏడవండి అని అంటున్నారు అన్నమాట. ఆ పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఏలియా ప్రార్థించినప్పుడు బలిని ఎట్లా దహించి వేసిందో, మనలో ఉన్నటువంటి ఆ పిచాచులకి కట్టిన ఆ బలిపీఠాలు కూలద్రోయబడి పరిశుద్ధాత్మదేవుడు కూల్చివేసి ఆ పిచాచుల్ని ఆయన కాల్చివేయునుగాక. లెట్ ద హోలీ ఫైర్ బి రిలీజ్ ఫ్రమ్ హెవెన్ అండ్ బర్న్ ఆల్ ద అన్క్లీన్ స్పిరిట్స్ విచ్ ఆర్ in the heart, in our heart. Let our heart be cleansed and let the word of God be sown. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో నాటబడాలన్నమాట. అదే చెప్తున్నాడు, హృదయాల్ని బద్దలు చేసుకోనండి అని చెప్తున్నాడు. మీరు విలపించండి. మీరు ఇలా ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు మీ దేవుడేడి అని అన్యజనులు మిమ్మల్ని గేలి చేసి ఎగతాళి చేయకుందురుగాక అని యాజకులు కూడా వచ్చి మీరు బలిపీఠం చెంత ప్రార్థించండి, ప్రభువా మా మీద దయ చూపించండి, మా పాపాలని మన్నించండి. ఇవి ఉపవాసం చేసే దినాలండి, కన్నీరు కార్చే దినాలు, కన్నీటితో దేవుని సన్నిధిలో రోదన చేసే దినాలండి. విందులు, వినోదాలు అన్నిటికీ అంతం వచ్చేసింది. పుట్ అన్ ఎండ్ టు ఆల్ ద పార్టీస్. ఈ శరీర సంబంధమైన పిచాచుల్ని కాల్చివేయాలి. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించాలి. యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి, మనం ఇక్కడ ఉండిపోకూడదు అన్నమాట. కన్నీటితో మీరు ప్రార్థించండి అని యోవేలు ప్రవక్త వాళ్ళకి సందేశాన్ని ఇస్తే వాళ్ళు వింటారండి. వాళ్ళందరూ వింటారు, యాజకులు, ప్రజలు అందరూ కూడా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా రావాలని అందరూ వస్తారు, దేవాలయంలో దేవునికి మొరపెడతారండి. అలాంటి వినే హృదయాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. దేవుని యొక్క మాటకి లోబడే కృపని దేవుడు మనకి దయచేయదు. పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇవ్వాలి. లేకపోతే సైతాను పుత్రుడు అంత్యక్రీస్తు, అతని స్వభావం ఏంటంటే రిబెలియస్ నేచర్ అండి, తిరగబడే స్వభావం అన్నమాట. 2 తిమోతి 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా చివరి రోజులలో ప్రజలు స్వార్థపరులైపోతారంట. వాళ్ళు ఎప్పుడు దెల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. డబ్బు కావాలి, ధనాశ, ఆ తర్వాత లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ అన్నమాట. వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు, అంతేకాని తల్లిదండ్రుల మాట వినాలి, దేవుణ్ణి ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారంట. రిబెలియస్ పీపుల్ అయిపోతారనమాట. చూడండి, సంఖ్యాకాండం 16 జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు నాకు మోషే మీద తిరగబడతారండి. కోరా వాళ్ళు తిరగబడినప్పుడు భూమి తెరుచుకొని వాళ్ళని లోపలికి మింగేస్తుందండి, భూకంపం వస్తుంది, చూస్తున్నాం కదా మనము. ఆ తిరుగుబాటు తనము దేవుడి నుంచి వచ్చింది కాదండి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం చదివితే అది మ్యాన్ ఆఫ్ సిన్ అన్నమాట. యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు, సైతాన్ పుత్రుని స్వభావం అంతా కూడా 2 తిమోతి 3లో ఉంటుంది. రిబెలియస్నెస్ అన్నమాట. సో వాళ్ళందరూ పశ్చాత్తాపడతారండి. అలాంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలన్నమాట.
ఆ తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఏమంటారు తెలుసా? మీరు కోల్పోయిందంతా నేను మీకు తిరిగి ఇస్తాను. యోవేలు 2:28 అన్నమాట. ఇప్పటి వరకు గొంగలి పురుగులు తిన్నాయా, పసర పురుగులు తిన్నాయా, చీడ పురుగులు తిన్నాయా? మీరు కోల్పోయిన పంట ఈ మిడతల ద్వారా, చీడ పురుగుల ద్వారా తిరిగి నేను మీకు రెండంతలుగా ఇస్తాను. ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ లాస్ట్. మీరు ఏదైనా కోల్పోయి ఉంటే, ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ముందు మీ సంబంధాలు, రిలేషన్, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ లేకుండా అయిపోతుంది కదా. ధనాన్ని ప్రేమిస్తున్నారు ఎండిన ఎముకల్లాగా. కానీ దేవుని మీద ప్రేమ ఉంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుందండి. కోల్పోయిందంతా తిరిగి ఇస్తానని చెప్తారండి. దేవుడు అంతా తిరిగి ఇస్తారు. అంతేకాకుండా ఇంకొక వాగ్దానం చేస్తారండి. ఏంటంటే పరిశుద్ధ ఆత్మని నేను కుమ్మరిస్తాను. యోవేలు 2:28 అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది. నేను అందరి మీద ఆత్మని కుమ్మరిస్తాను. అప్పుడు మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు. మీ యువకులు దర్శనాలు కాంచుతారు. మీ ముదుసలులు కలలు కంటారు. ఆ దినమున నా సేవకులైన స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. దీని కొరకు మనం ప్రార్థించాలండి. ఈ గ్రంథంలో 3 ముఖ్య విషయాలన్నమాట. ఏంటంటే ఇట్స్ కాల్ ఫర్ రిపెంటెన్స్. ప్రజలందరూ పశ్చాత్తాపడండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి పాటించండి. ఎప్పుడు దేవుడు నాకు చెప్పేది అదే, ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన అండి చేసేది? దేవుడిచ్చిన వాక్యాన్ని మీరు విని చదివి పాటించడమే ప్రార్థన అన్నమాట. మొదటిది మీరు పశ్చాత్తాపడండి. రెండవది మీరు కోల్పోయింది నేను రెండంతలుగా మీకు ఇస్తాను, పశ్చాత్తాపడి మీ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత. మూడవది నేను మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తాను. ఇది రోజు మీరు ప్రార్థించాలండి. యోవేలు 2:28 అన్నమాట. ఎప్పుడు ఇస్తున్నారు? పశ్చాత్తాపడిన తర్వాత అన్నమాట. కనుకనే 2వ దినచర్యలండి 7వ అధ్యాయం 14 అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. నేనేం చెప్తున్నా అంటే కొంచెం యాడ్ చేస్తున్నా అండి. క్రైస్తవులు అని నా పేరు పెట్టబడిన నా జనులు పశ్చాత్తాపడి తమను తాము తగ్గించుకొని నన్ను వెదకి ప్రార్థన చేసిన ఎడల నేను పరలోకం నుంచి వాళ్ళ ప్రార్థనని ఆలకించి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని ఆశీర్వదిస్తాను. చూడండి, మనం దేవుని యొక్క ఆ కృపని పొందాలి, పరలోకం మన కొరకు తెరవబడాలి, ఆశీర్వాదాలు రావాలంటే ముందు మనము తగ్గించుకోవాలండి. పశ్చాత్తాప మనస్కులైన వాళ్ళతో నేను ఉంటానంటారు దేవుడు. యెషయా 57వ అధ్యాయంలో చెప్తారు 15లో అన్నమాట. పశ్చాత్తాప మనస్సులు అంటే చేసిన పాపానికి దేవుని ఎదుట దాన్ని ఒప్పుకోవడం, పరితపించాలి. నేను పాపిని, నన్ను మన్నించండి ప్రభు అని పశ్చాత్తాపడి వినయాత్ములు అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు అన్నమాట. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. గర్వం వద్దు. మీకున్న ఒక తెలివి బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బుని బట్టి మీకు గర్వం వద్దు. ఎందుకంటే అది దేవుడిచ్చింది అన్నమాట. గర్వపడకుండా తగ్గించుకొనండి. ఆ తర్వాత మీరు ప్రార్థన చేయండి, దేవుని వెతకండి, దేవుని ఆయన నీతిని వెతకండి. దేవుని రాజ్యం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించండి. మీ చెడు మార్గంలను విడిచిపెట్టండి. 4 అన్నమాట. మనం తగ్గించుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి, తర్వాత చెడు మార్గంలను విడిచిపెట్టండి. అప్పుడు నేను పరలోకం నుంచి మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఇవన్నీ చెడు మార్గాలంతా చెడు చేస్తూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వరండి. మీరు ఆ చెడుని విడిచిపెట్టాలి, దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. అప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తారు. ఏలియా ప్రార్థిస్తాడు, వర్షం ఇవ్వండి ప్రభు అంటే వర్షం ఇస్తారు. నేను ముఖ్య అంశాలు ఒకసారి చదువుతాను, మీరు రాసుకోనండి. ఎందుకంటే ఒక గ్రంథం చదివినప్పుడు ఇందులో సారాంశం ఏంటి, ఈ గ్రంథం ద్వారా దేవుడు నాకేం చెప్తున్నారు అని ముందు ఆ
ముఖ్యాంశాలు, మెయిన్ పాయింట్స్ మనకు తెలియాలండి. దేవుడు చెప్పేది ఒకటేనండి ప్రవక్తల ద్వారా, ఏంటంటే మీరు పశ్చాత్తాపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి అని. నేను చదువుతాను ముఖ్యమైన పాయింట్స్, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి, ఓకేనా. యోవేలు ప్రవక్త, హీబ్రూ భాషలో యోఎల్ అండి. యో అంటే యావే, ఎల్ అంటే గాడ్. యావే ఈజ్ గాడ్. ప్రజలు పశ్చాత్తాపపడవలెను. పీపుల్ షుడ్ రిపెంట్ ఫర్ దేర్ సిన్స్. దేవుడు మన నుంచి కోరుకునేది ఇదేనండి. అప్పుడు మీరు కోల్పోయిన దానిని రెండంతలుగా పొందెదరు. రిస్టోరేషన్ ఆఫ్ వాట్ యు లాస్ట్ ఇన్ డబుల్ మెజర్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఈ లోక ఆశీర్వాదాలే కాదండి, పరలోక ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తల కార్యాలు 2:17 పెంతెకొస్తు దినాన ఇది నెరవేరుతుందండి. ప్రభు దినాన్ని గురించి కూడా యోవేలు ప్రవచిస్తాడు. దేవుడు లేని జీవితము మిడతలు తినేసిన పైరు లాంటిది అని ఇందులో సారాంశం అండి. చరిత్రని నడిపించేది కూడా దేవుడే. సర్వశక్తిమంతుడైన దేవుని ఆధీనంలో అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు, అన్ని అధికారాలు, అలాగే నేచర్ కూడా ఆయన చేతిలో ఉంటుంది. కనుక దేవుడు ప్రజల్ని శిక్షించాలంటే నేచర్ని, ప్రకృతిని కూడా వాడుకుంటాడనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మాకు పిలుపునిస్తున్నారు ప్రభా. మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, చెడు మార్గాల్ని విడిచిపెట్టండి, తగ్గించుకొనండి, గర్వాన్ని విడిచిపెట్టండి. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బైబిల్ గ్రంథాన్ని చదివి అందులో మీరు చెప్పింది పాటించేటట్లుగా మాకు కృపని దయచేయండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు దేన్ని కోల్పోయారో, ఆరోగ్యాన్న, ఆనందాన్న, ఆస్తిన, అన్నీ కూడా నేను మీకు తిరిగి ఇస్తాను. అంతేకాదు పరిశుద్ధాత్మని ఇస్తాను. అప్పుడు మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదసలు కలలు కంటారు. నా సేవకులైన స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని కూడా మీరు ఇస్తున్నారు ప్రభా. ఇవన్నీ పొందడానికి కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మా అందరి మీదికి రండి, మా హృదయాల్లోనికి రండి ప్రభా. యెషయా హృదయంలోనికి వెళ్ళి ఆయన పాపాన్ని చూపించి, పాప స్థితిని చూపించి, పాపాన్ని ఒప్పించి, పశ్చాత్తాపంలోనికి నడిపించి, పాపాలు ఒప్పుకునేలాగా చేసి పాపాన్ని విడిచిపెట్టడానికి కృపనిచ్చారు. అతన్ని శుద్ధి చేశారు, యెషయాని వాడుకున్నారు ప్రభా. మమ్మల్ని కూడా శుద్ధి చేయండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి ప్రభా. పాప స్థితిని చూపించండి నాయన. మా అందరికీ కూడా పాపాన్ని విడిచిపెట్టి వాక్యం ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి. ఈ బిడ్డలందరూ ముందు కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదువుకొని ప్రభా దాని ప్రకారం జీవించేటట్లు ఇంటి యజమానులని ముందు తాకండి ప్రభా. తల్లిని తాకండి ప్రభా. తల్లి తండ్రి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పేటట్లుగా అన్నమ్మ జోకీం గారు మరియ తల్లిని ఎలా పెంచారో దేవుని మహిమ కొరకు, మరియ తల్లి యోసేపు యేసు ప్రభుని ఎలా పెంచారో అలా మా బిడ్డల్ని పెంచడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇవి తినే రోజులు కాదండి, త్రాగే రోజులు కాదండి, విందులు వినోదాల దినాలు కాదు. అన్నిటికీ అంతం వచ్చింది కనుక ప్రతి కుటుంబం కూడా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని పిల్లలకి చెప్పండి, వాళ్ళకి బైబిల్ కొనివ్వండి, దాని ప్రకారం జీవించేటట్లుగా పరిశుద్ధ ఆత్మని అడగండి. మీ కుటుంబాలు దేవుని సన్నిధి ఉన్న కుటుంబాలుగా అన్నమ్మ జోకీంలు ఎలా పెంచారు మరియ తల్లి దేవుని మహిమ కొరకు, మరియ తల్లి జోజప్ప గారు ఎలా పెంచారు యేసు ప్రభుని దేవుని చిత్తం చేయడానికి, అలాంటి కృప దేవుడు తల్లిదండ్రులకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.